గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేషనల్ డాక్టర్స్ డే మరియు చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా మా వేదిక వద్ద ఇరువురు డాక్టర్లు మరియు ఇరువురు చార్టర్డ్ అకౌంటెంట్స్ని సన్మానించుకోవడం జరిగింది. అందులో భాగంగా డాక్టర్ రవికుమార్ రాజు ఐ స్పెషలిస్ట్, అలాగే డాక్టర్ ఐశ్వర్య గారు జనరల్ మెడిసిన్, ఇరువురు డాక్టర్లని, మరియు పులవర్తి శ్రీరామ్ చార్టర్డ్ అకౌంటెంట్, మరియు కపిలాశ్రీ ప్రదీప్ గారు చార్టర్డ్ అకౌంటెంట్, వీరి నలుగురిని మా వేదిక వద్ద సన్మానించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. అలాగే మొమెంటో ఫోటో తీయండి. ఇలా చూడండి సార్. సార్ చక్రవర్తి బద్రి గారిని, సార్ ఇటు చూడండి సార్. జూలూరు గోపిరాజు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కుర్చేటి కాంతి గారిని, కనగల కిషోర్ గారు. సార్ రెడీ సార్. చూడండి అమ్మా ఒకసారి. తర్వాత కాఫీ క్లబ్ గిఫ్ట్ చూడండి మేడం. సార్ రెడీ సార్. ఒకసారి సార్ ఒకసారి. తర్వాత డ్రై ఫ్రూట్ బాక్స్ ఇవ్వాల్సి, కాఫీ క్లబ్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కార్మూర్ బద్రి గారు, మనీష్ గారు. సార్ చూడండి సార్. చూడండి సార్. చూడండి సార్ ఒకసారి. ఒకసారి ఈరోజు మీ అందరి మధ్య ఇలాగా మార్నింగ్ వాకింగ్ కాఫీ క్లబ్తో సమయం స్పెండ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ కాన్సెప్టే చాలా బాగుంది. ఎస్పెషలీ మన రాంబాబు గారు, ఈ ఫౌండర్, ఆయన ఐడియాని చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే మనకి రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ, ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి, కానీ దానికి మోటివేషన్ ఉండాలి. సో ఈ కాఫీ క్లబ్ ద్వారా మీ అందరికీ ఒక లేచిన వెంటనే మనం బద్ధకంగా లేకుండా ఏదో మోటివేషన్, ఫ్రెండ్స్ని కలిసి కాఫీ తాగాలనే మోటివేషన్తో, సో మనం తాగి కాఫీని మనం ఎర్న్ చేసుకోవాలంటే దానికి సరిపడి మనం ఎక్సర్సైజ్ కూడా చేయాలి. కాబట్టి ఇది చాలా అద్భుతమైన ఆలోచన. ఇలా క్లబ్ ఫామ్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం వల్ల అందరికీ ఆరోగ్యం కాకుండా మంచి కంపెనీ, సత్సంగం అంటాం మనం. సో దానివల్ల కూడా మనకి మానసికంగా కూడా చాలా వికాసం కలిగే అవకాశం ఉంటుంది, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఆయన చెప్పినట్టు కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడుకునేది ఏ డబ్బుల గురించో దీని గురించో కాకుండా చాలా మంచి టాపిక్స్ గురించే, అది లేనోళ్ళ గురించి అసలు మాట్లాడటం లేకుండా, ఇది చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది నిజంగా స్టేట్ లెవెల్లో కూడా పొలిటికల్గా కూడా మనం అందరినీ మోటివేట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ వాడుకోవాలండి. మేబీ మీరు ఒకసారి చంద్రబాబు నాయుడు అప్రోచ్ అయ్యి ఇలా కాఫీ క్లబ్లు పెట్టి అందరినీ మోటివేట్ చేసి అందరికీ కూడా ఆరోగ్యం కలిగించే అవకాశం ఇది. ఓన్లీ అలా 50 మందికి రెస్ట్రిక్ట్ చేయడం అనేది కొద్దిగా నాకు బాధ అనిపించింది. సో బట్ అట్లీస్ట్ లేడీస్కి ఒక సెపరేట్ క్లబ్బు, అలాగే లేకపోతే మల్టిపుల్ ఫ్రాంచైజ్ చిన్న క్లబ్స్ కింద ఫామ్ చేసుకుని ఇంకా ఎక్కువ మంది ఇలాంటి కార్యక్రమాలు చేయాలని. అదే కాకుండా మనం డిఎన్ఆర్లో నరసింహరాజు గారిని అడిగి అక్కడే ఏదో చిన్న మార్నింగ్ టైమే 1 అవరే కాబట్టి మీరు అక్కడే రిక్వెస్ట్ చేసి ఎక్కడో చోట మీరు మంచి కాఫీ అరేంజ్ చేసుకుంటే వీళ్ళని అక్కడ తెమ్మని రిక్వెస్ట్ చేస్తే మీకు ఇంకా బాగుంటుంది. కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి, కొద్దిగా కూర్చోవడానికి కూడా. ఆయన్ని నరసింహరాజు గారిని రిక్వెస్ట్ చేసి ఆ పక్క బిల్డింగ్లో ఎక్కడో మీరు అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ముఖ్యంగా డాక్టర్స్ డే రోజు మా సేవలను గుర్తించి ఈరోజు సన్మానం జరుపుతున్న కాఫీ క్లబ్ వారికి ధన్యవాదాలు.
కాఫీ క్లబ్ పొద్దున్నే రాంబాబు గారు చెప్తున్నారు, కాఫీ క్లబ్ అంటే రోజు పొద్దున్నే 1 గంట వాకింగ్ చేశాక కలుస్తున్నాము, ఎన్నో సంవత్సరాల నుంచి కలుస్తున్నాము. కానీ రవి గారు అన్నట్టు 50 మందే రెస్ట్రిక్ట్ చేయడం అదొక్కటే కొంచెం డ్రాబ్యాక్ అండి. లేకపోతే దీనికి ఆయన అన్నట్టు లేడీస్ కూడా కొత్త వింగ్ మొదలుపెట్టి రోజు మేము కూడా స్టార్ట్ చేద్దామన్న ఐడియా కూడా నాకు ఈరోజే వచ్చింది. ఎందుకంటే వచ్చే ప్రతి పేషెంట్కి మేము ముందు చెప్పేది రోజు ఎక్సర్సైజ్ చేయమని. షుగర్ పేషెంట్ల కన్నా, బీపీ పేషెంట్గా ఎవరికన్నా 1 గంట ఎక్సర్సైజ్ చేయమని ఖచ్చితంగా చెప్తాం. అది ఎంతోమంది పాటించరు, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ ఇలా పొద్దున్నే కాఫీ క్లబ్ పెట్టేసరికి ఉత్సాహంతో మిస్ అవ్వకూడదు, ఈరోజు నా స్నేహితుల్ని ఖచ్చితంగా కలవాలి, మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో వాకింగ్ చేస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. అలాగే మనసుకు ఆహ్లాదకరంగా కౌలు చెప్పుకుని ఇంటికి వెళ్ళి మైండ్ బూస్టర్ అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది మీ కాఫీ క్లబ్ సభ్యులందరికీ ఇంత అద్భుతమైన క్లబ్ తయారు చేసినందుకు కంగ్రాట్స్ అండి. అండ్ అలాగే స్టేట్లో కూడా చాలా చోట్ల రవి గారు అన్నట్టు దీన్ని స్థాపించడం జరిగితే ఇంకా ఎంతోమంది ఆరోగ్యాన్ని మనం కాపాడి ముందుకు నడిపించిన వాళ్ళం అవుతాము. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. నేను మార్నింగ్ కాఫీ క్లబ్ అనేది చాలా రోజుల నుంచి పేరు అంటున్నాను, కానీ ఆ కాఫీ క్లబ్ మెంబర్స్ ఎవరు ఏంటి అనేది పర్టికులర్గా ఎప్పుడు తెలుసుకోలేదు. కానీ ఈరోజు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. బొండ రామకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వడం, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం, అదంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు క్లబ్ చాలా సక్సెస్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే అండి, ఇది మార్నింగ్ నిజంగా ఎవరికి డే టు డే లైఫ్లో ఇబ్బంది లేకుండా ఒక పార్ట్, ఇది కూడా ఒక చిన్న పార్ట్ టైప్లో అయిపోయింది మీకు. ఇదే మీకు ఏ 11కో 12కో పెట్టుంటే మీ డే టు డే లైఫ్లో ఇది కొట్టుకుపోతుంది. దానికంటే ఇది చాలా బెటర్ అండి. ఇది మార్నింగ్ వస్తున్నారు, సరదాగా అందరూ చిట్ చాట్ అండ్ వాకింగ్ చేస్తున్నారు, అది హెల్త్కి మంచిది. దాని తర్వాత ఇలా ఫెలిసిటేట్ చేస్తున్నారు, దానివల్ల మాకు కూడా చాలా ఆనందం. ఎందుకంటే ఎప్పుడో పాస్ అయ్యాము, మా ప్రాక్టీస్ మేము చేసుకున్నాం, ఇలా రికగ్నైజ్ చేసినప్పుడే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. హ్యాపీ డాక్టర్స్ డే అండి. ఒక మనిషి ఫిజికల్ హెల్త్కి డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, మనిషి మెంటల్ హెల్త్కి సీఏ అంత ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా దాన్ని ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్లో మనం చూపించకపోతే మనస్సు ఏం ఉండదండి. ఇంకా కంప్లీట్గా ఇంకా ఆడెప్పుడు వస్తాడు, ఎవడు పట్టుకుంటాడు, ఏం జరుగుతుంది, ఇలాగా ఉంటుంది. సో మేబీ చార్టెడ్ అకౌంటెంట్స్ రికగ్నైజ్ చేయడానికి మనిషి యొక్క మెంటల్ హెల్త్ వల్లే అనుకుంటున్నాను నేను కూడాను. లేకపోతే మేము సొసైటీకి అంతకుమించి మేము కూడా ఏం చేస్తున్నాం, ఓన్లీ ఆ మెంటల్ హెల్త్ని కాపాడడానికి మేము హెల్ప్ చేస్తున్నాం. కాఫీ క్లబ్ ముందుగా హ్యాపీ డాక్టర్స్ డే అండ్ హ్యాపీ సిఏ డే, రెండు ఒకే రోజు రావడం చాలా సంతోషం. అండ్ థ్యాంక్ యూ టు మార్నింగ్ కాఫీ క్లబ్ ఫర్ డూయింగ్ దిస్ ఇన్నోవేషన్స్. చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ మేము క్వాలిఫై అయిన తర్వాత అది ఒక ఎత్తు, తర్వాత ఇలా రికగ్నైజ్ అవ్వడం వెరీ హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, ఈ ఇయర్లో అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కానీ, జిఎస్టీ పరంగా కానీ కొత్త యాక్ట్స్ వచ్చినాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే జనరల్గా ఏమవుతుంది అంటే, క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఒక ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చి చెప్తారు. అప్పుడు మేము చెప్పడానికి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. కాకపోతే చేసే ముందు చెప్తే కనుక మేము మీకు ఆల్టర్నేట్స్ ఏమైనా ఉంటే ఇంకా బాగా జరగడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అది చెప్తాం. దానివల్ల మీరు ఇబ్బంది పడరు, ఎవరు ఇబ్బంది పడరు. చాలా థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్. నేను వచ్చే 9 ఏళ్ళు అయింది ఇంచుమించు. హాస్పిటల్ పెట్టే 8 సంవత్సరాలు అయింది. విమానం ఎంతో నేర్పించింది. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేషెంట్లు చూసి వాళ్ళని కోవిడ్ నుంచి బయటకు తెచ్చి ఆ పరిస్థితుల్ని కూడా మేము దాటుకుని వచ్చాము. అయితే విమానం పరిచయం చేసిన ఒక మంచి అద్భుతమైన క్లబ్ లయన్స్ క్లబ్ని స్థాపించిన రాంబాబు గారికి నా ధన్యవాదాలు. ఫెమినా లయన్స్ క్లబ్ని స్థాపించిన రాంబాబు గారికి. సేవ అనేది మనం చేయాలన్న కాంక్ష ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. దాన్ని ఒక మీడియం కింద తీసుకుని లయన్స్ క్లబ్ ఎంతోమందికి బీమార్లో ముఖ్యంగా 56 ఏళ్ళ నుంచి సేవ చేస్తుంది. అలాగే దీనికి లేడీస్లో ఒక వింగ్ ఉంటే ఆడవాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, దాని సమాజంలో అడ్రస్ చేయాలన్న ఉద్దేశంతో ఫెమినా లయన్స్ క్లబ్ మొదలుపెట్టడం జరిగింది. దాని ద్వారా రాంబాబు గారితో నా అసోసియేషన్ ఇంచుమించు ఒక 7-8 నెలలుగా జరుగుతోంది.
సేవలో ఆయన్ని మించిన వ్యక్తి లేరు. కానీ మేము ఆయన నుంచి నేర్చుకుని ఎంతో కొంత మేము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయాణంలో మాకు తోడుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ రోజున డాక్టర్స్ డే, చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా మన కాఫీ క్లబ్కి మరి డయాస్ మీదకి ఇచ్చేసినటువంటి మరి డాక్టర్ గారు రవికుమార్ గారు, అలాగే ఐశ్వర్య గారు, అలాగే సిఏ డే సందర్భంగా మరి పొలోత్ శ్రీరాము, ప్రదీప్ వీళ్ళందరూ కూడా మన డయాస్ మీద రావడం మనకి ఎంతో ఆనందదాయకం. మరి మా కాఫీ క్లబ్ చేసే ఎన్నో సేవా కార్యక్రమాలకి మరి ఇలాంటి ఎంతో ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చి మన అందరం కూడా వారికి మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులకి, ఇక్కడికి విచ్చేసిన అతిథులకి మరి నాకు శుభాకాంక్షలు. ముందుగా ఈ డాక్టర్స్ డే ఎలా ఆవిర్భవించింది అనేది తెలుసుకోవాల్సిన విషయం. అంటే జూలై 1 డాక్టర్స్ డే ఎలా వచ్చింది అంటే, డాక్టర్స్ నథింగ్ బట్ కమిట్మెంటు, నిస్వార్థ సేవలకు వాళ్ళ ప్రతీక. వాళ్ళ ఎక్కువ అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఒకటి చూశాను. ఇప్పుడు ఉన్న యువతరం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు ఏ స్పౌజ్ అంటే ఆడవాళ్ళు అయితే భర్త, మగవాళ్ళు అయితే భార్య, మీకు ఎటువంటి వాళ్ళు కావాలని అడిగితే డాక్టర్ని కలెక్టర్ని వద్దు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం సేవలో ఉంటారంట, వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది ఉండదంట. కానీ అలాగని ఇప్పుడు ఉన్న ట్రెండ్ అలా ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే అది తెలుస్తుంది ఖచ్చితంగా డాక్టర్స్ చేసేది నిరంతర సేవ. వాళ్ళకి టైం ఉండదు పాపం. ఏదో ప్రజలు అక్కడ ఇంటికాడ ఏదో భార్యతో భర్తతో ఉన్న పిల్లలతో సరదాగా కాలక్షేపం చేయాలంటే వాళ్ళకి టైం దొరకదు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, అర్జెంట్ అంటారో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఎన్నో మన నిత్య జీవితంలో కూడా చూస్తున్నాం. ఇలాగే మరి డాక్టర్ బిద్దాన్ చంద్రరాయ్ అని చెప్పి ఒక ఆయన పెద్ద డాక్టర్ గారు, నేను నేషనల్గా చాలా పేరుగాంచిన డాక్టర్ గారు. ఆయనకి ఆయన 1882 జూలై 1 జన్మించారు. అలాగే 1962 జూలై 1 గతించారు. కాబట్టి అంటే ప్రపంచం మొత్తం మీద డాక్టర్స్ డే జూలై 1 లేదండి. మన ఇండియాలో జూలై 1 మనం చేసుకున్నామంటే ఆయన కూడా సేవలు అందిస్తూ వెస్ట్ బెంగాల్కి 2nd చీఫ్ మినిస్టర్ అండి ఆయన. కాబట్టి ఆయన అంత సేవలో ఉన్నారు. కాబట్టి ఆయన ఒక జూలై 1 అనే దాన్ని గౌరవించుకునే ఒక ప్రతీకగా ఆయనకి చేసుకోవాలి. ఇందాక రాంబాబు గారు అన్నట్టుగా మరి ఇద్దరు వైద్యమే, చార్టెడ్ అకౌంటెంట్స్ వైద్యులే, వాళ్ళు వైద్యులే. ఆ ఇద్దరు వైద్యాన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటూ మనం వెల్త్ సంరక్షించుకొని కోరుతూ దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి ఈ రోజున వారు చెప్పిన అమూల్యమైన విషయాలందరూ కూడా మనందరికీ కూడా చాలా ఉపయోగం. మన రాంబాబు గారు అన్నట్టుగా మరి మన హెల్త్కి డాక్టర్స్ ఎంత అవసరమో మన వెల్త్కి అలాగే సీఏలు కూడా అంత అవసరం. మరి అలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మన భీమవరంలో ఎంతో పేరు సంపాదించిన వీళ్ళందరికీ కూడా మా కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన మిత్రులందరికీ ధన్యవాదాలు. శుభోదయం. ఇక్కడ విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్ సభ్యులకి, వాకర్స్ మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, ఈ రోజున డాక్టర్స్ డే, సిఏ డే సందర్భంగా మనం సత్కరించుకున్న వ్యక్తులు డాక్టర్ రవి గారు, ప్రముఖ నేత్ర చికిత్సా శస్త్రచికిత్సా నిపుణులు, లయన్ డాక్టర్ ఐశ్వర్య మేడం గారు, జనరల్ ఫిజిషియన్. సిఏ తరహాలో వచ్చేసరికి సిఏ పొలోత్ శ్రీరామ్, సిఏ సాయి ప్రదీప్, వీరి నలుగురికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ సత్కారం చేసుకుంది. మనిషికి హెల్త్ ఎంత ఇంపార్టెంటో వెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. హెల్త్కి డాక్టర్లు మనకి మానసికంగా మనకి రోగాన్ని నివారణ చేస్తారు. వెల్త్కి డాక్టర్లు సిఏ డాక్టర్స్, వాళ్ళు వెల్త్కి వాళ్ళు మనకి సహకరిస్తారు. అందుకని ప్రతి మనిషికి వెల్త్ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరితోనే మనకి ప్రతిరోజు పని ఉంటుంది. అందుకని వీరు నలుగురు ఇక్కడికి చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఓటో ట్రాన్స్పై